అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈ రోజున ఎస్తర్ 18 ఇయర్స్ ఉన్న ఎస్తర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈవినింగ్ స్పెండ్ చేయగలిగితే వాట్ షీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ అండ్ వాట్ షీ విల్ రిగ్రెట్, ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయిపోయావు అని ఆవిడ ఏం క్వశ్చన్ అడగగలదు, ఆర్ అదర్వైజ్ వాట్ షీ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఆ 18 ఇయర్స్ ఎస్తర్? Proud of many things I feel, because never I thought, and I have had a wild journey. నేను ఇంత 18 years back I wasn't this ambitious. I was just having fun. అంటే ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ లైక్. ఐ వాజ్ ఇన్ అ వెరీ ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్. నాకు ఇది కావాలంటే నేను కాలల్లో చూపించింది చేతిలో తీసుకొచ్చి ఇచ్చే పేరెంట్స్. నేను ఏదైనా ఆలోచిస్తే ఈమె ఏం ఆలోచిస్తుంది చెప్పు 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 అని చెప్పి అలా అంత ప్రొటెక్టెడ్, ఓవర్ ప్రొటెక్టెడ్. ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ అండ్ ఆలోచిస్తే హౌ విల్ షీ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఆటోలో వెళ్ళలేదు నేను, కాలేజ్ దాకా నేను ఆటో రిక్షా ఎక్కలేదు, బస్సులో అస్సలు వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి అలా బస్సులో వెళ్తే నేను ఏడ్చేదాన్ని, ఇదేంటి నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పుడో కారు లేదా వాకింగ్. ఐ వాజ్ ఓకే విత్ వాకింగ్, బట్ ఐ వాజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎనీ అదర్ వెహికల్స్. మై మామ్ యూస్ టు సే, అసలు ఏమనుకున్నావు నువ్వు, నువ్వు ఏమనుకున్నావు, నువ్వు ప్రిన్సెస్వియా అంటే, తెలియదు మమ్మీ, బట్ నన్ను దేవుడితో ఇంతే, నీకు లైఫ్లో కష్టాలు వస్తే ఏం చేస్తావు, నువ్వు బస్సులో వెళ్ళాలి, నువ్వు రిక్షాలో వెళ్ళాలి అని స్కూల్లో చెప్తే నేను చెప్పేదాన్ని, అబ్బా మైండ్లో దేవుడికి చెప్పేదాన్ని, ప్లీజ్ దేవుడా నాకు లైఫ్లో బస్సులు రిక్షాలో వెళ్ళే టైం ఇవ్వకు ప్లీజ్, ఏదైనా చేయి. కానీ బట్ ఐ డి నాట్ నో వాట్ దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ. బట్ కానీ నేను అన్న సిల్లీగా దేవుడితో అడిగిన దాన్ని కూడా దేవుడు తతస్తు అనేసారు, ఆమెన్ అనేసారు. లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్ కదా, నేను కానీ నిజంగా నాకు అలా జరగనివ్వలేదు. బట్ దట్ వాజ్ నాట్ అ సీరియస్ ప్రేయర్. ఐ డి నాట్ నో అలా చేయడానికి నేను ఏం చేయాలనేది ఏం లేదు, ఒక సిల్లీ చైల్డ్హుడ్ థాట్ అది. మమ్మీ అలా తిడుతుంటే, ఈ మమ్మీ ఇంత చెప్తుంది కదా దేవుడా ప్లీజ్ నన్ను ఫెయిల్ అవని ఇవ్వద్దు, నాకు ఎప్పుడు బస్సు శిక్షలో ఎక్కేటట్టు చేయొద్దు ప్లీజ్ అని చెప్పే. ఆ తర్వాత మమ్మీకి చెప్పేదాన్ని, నేను లేదు మమ్మీ, నేను ఎప్పుడు ఫ్లైట్స్ కార్స్లోనే ఉంటాను, డ్రైవింగ్ నేర్చుకున్న లైసెన్స్ ఉంది, 18కి వెళ్ళి ఏదో నాకు కంగారు ఉన్నట్టు లైసెన్స్ తీసుకొచ్చాను కానీ డ్రైవింగ్ చేయట్లేదు. ఎందుకు, రోడ్లో కుక్కలు ఉన్నాయి, నాకు ఇవి కుక్క పిల్లి అవి ఎప్పుడు ఇక్కడ కిందకు వచ్చేస్తాయేమో, 20 స్పీడ్లోనే వెళ్తుంటే మా మమ్మీ సాలేను దిగు నేను తీసుకెళ్తాను అని చెప్పి అప్పుడు అంటుంది, ఏం లాభం ఇది, పోనీ ఏమి చేయమంటే అట్లీస్ట్ బండి అయినా నువ్వే తోలుతావు వెళ్ళిపోతావు అనుకుంటే అది కూడా లేదు, ఫుల్ డిపెండెంట్ అయిపోయావంటే, దేవుడా ప్లీజ్ నాకు ఎప్పుడు నేను డ్రైవింగ్ చేసేటట్టు ఉండకుండా చూసుకో అంటే అది కూడా ఐ ఆల్వేస్ హ్యావ్ అ డ్రైవర్, ఐ డోంట్ హ్యావ్ టు డ్రైవ్. సో నౌ పీపుల్ ఆస్క్ మీ, మీకు లైసెన్స్? ఆ లైసెన్స్ ఉందండి, సినిమాల్లో నేను డ్రైవ్ చేస్తాను, జీప్ లారీ ఏదైనా బైక్ అన్ని తెలుసు, బుల్లెట్ అన్ని తెలుసు. బట్ రియల్ లైఫ్ లో ఇన్ని స్ట్రెస్ లో డ్రైవ్ చేయమంటే నాకు స్ట్రెస్ అయిపోతుంది. బట్ దేవుడు నాకు ఆ స్ట్రెస్ ని వెళ్ళనివ్వలేదు. సో లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్, నేను అప్పుడు సిల్లీగా చెప్పింది కూడా ప్రతిదీ జరిగింది కదా, ఐ ఫీల్ గ్రేట్ఫుల్. సో మై 18 years సెల్ఫ్ సిల్లీగా ఏదో తెలియక మాట్లాడి ఉంటుంది, కానీ లుకింగ్ బ్యాక్ ఐ విల్ బి టెలింగ్ హర్, నువ్వు చెప్పిందని జరిగిపోయాయి, చిన్న థింగ్స్ కూడా జరిగిపోయాయి ఒకటి. బట్ వన్ థింగ్ ఐ had imagined myself that I was thinking when I was in college, జూనియర్ కాలేజ్లో నాకు ఎప్పుడూ రిలేషన్షిప్స్లో ఉండాలి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పిచ్చే లేదు. అందరికి ఉన్నప్పుడు నేను అబ్బాయి వీళ్ళకి ఏంటి ఇది ఒక్కటే నా లైఫ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాడు ఇది కొట్టే నా ఇది గిఫ్ట్ ఇచ్చాడు అది గిఫ్ట్ ఇచ్చాడు, ఇవే వీళ్ళకి లైఫ్లో ఏం అబ్బా ఎంత వేస్ట్ అని అలా ఆలోచించేదాన్ని. కానీ నాకు ఎవరైనా అడిగితే ఏంటి నువ్వు ఏం వద్దంటావు, నీకు బాయ్ ఫ్రెండ్ వద్దా, నీకు లవ్ వద్దా అంటే నేను చెప్పేది దాన్ని, నాకు ఒక 23-24 కల్లా ఒక మంచి అబ్బాయి దొరికితే వాడితో ఒక లాంగ్ లవ్ స్టోరీ ఉండాలి, మంచిగా ఒక 5-6 years లవ్ ఉండాలి, మన ఇద్దరు కలిసి జాబ్ వెతకాలి, కలిసే మన లైఫ్ బిల్డ్ చేయాలి, తర్వాత ఒక 28 కల్లా పెళ్లి చేసుకొని ఒక 4-5 పిల్లలు ఉండాలి, మంచి పెద్ద ఫ్యామిలీ. సో బై దిస్ ఏజ్ 18 years నాకు మై డ్రీమ్ వాజ్ నాట్ మై ప్రొఫెషన్, నాట్ ఎనీథింగ్. ఐ వాజ్ థింకింగ్ ఐల్ బి అ సివిల్ సర్వెంట్, ఫుల్ టైం ఏదో జాబ్ ఉంటుంది, డాన్స్ మ్యూజిక్ హాబీలా చేస్తుంటాను. బట్ పర్సనల్ లైఫ్లో నాకు ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, వాడితో నేను పెళ్లి చేసుకుని పిల్లలుండి అలా ఉంటాను అని అనుకున్నాను. బట్ నౌ లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్ that none of that happened. But did I miss it? I did not really miss it. But that is one thing I feel that నేను ఏమనుకున్నాను, అది అస్సలు జరగలేదు కదా. నేను 22లో ఉన్నప్పుడు సీరియస్గా అనుకున్నా, ఇప్పుడు నేను 22 కదా ఎవరో నా లైఫ్లోకి వస్తాడు అనుకున్నాను, ఎవరు రాలేదు. వచ్చాడు, ఒకరిద్దరు వచ్చారు, మాట్లాడారు, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడే వాళ్ళ బిహేవియర్ అదంతా నచ్చలేదు, ఎటేటో వెళ్ళిపోయింది కాబట్టి కట్ట అది ఇది కాదు, రాంగ్ నెంబర్ అని చెప్పి తర్వాత 24లో అనుకున్నాను, ఇది 24లో నాకు ఎవరు దొరకకపోతే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఇంకా 24 తర్వాత 5 years ప్రేమించడం అంటే 4-5 29 వరకు లవ్ స్టోరీని వెళ్ళిపోతుంది, తర్వాత పెళ్లి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఆ కంగారులోనే రాంగ్ డిసిజన్. లైక్ when I was 26 even I felt that my own plan is not happening. But that also taught me that it was just a childish silly plan that I was thinking.
But the only thing which I was thinking which did not happen and something totally different happened is this one thing. But I still feel టైం లైన్ మాత్రమే మారిపోయి ఉంటుంది కానీ ఐ థింక్ స్క్రిప్ట్ విల్ బి సిమిలర్ బికాస్ ఇన్ మై హార్ట్ ఆల్ ద అదర్ థింగ్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్. ఐ స్టిల్ బిలీవ్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. మేబీ 24 విల్ బికమ్ 34 మేబీ బికాస్ ఇఫ్ ఎట్ ఆల్ నేను అది చేసి ఉంటే ఇప్పుడు చేసి ఏవి థింగ్స్ నేను I wouldn't have even thought about it. Exactly. If I had found the right guy, if I had settled down with him, I would have been so happy being mummy, అది ఇది నా పిల్లలు అది ఇది అని చెప్పుకుని హ్యాపీగా నా బబుల్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ విషయాల గురించి ఈ నాలెడ్జ్ ఉంటే కూడా నేను ఇలా మాట్లాడడానికి ఇక్కడ ఉండేదాన్నే కాదేమో. నేను నా సేఫ్ జోన్ లో ఎలా ప్యాంపర్డ్ సిచ్యువేషన్ లో ఉండేదాన్ని. ఇవన్నీ జరగడం వల్ల మేబీ ఇవన్నీ నా చేతిలో ఈ పనులు అవ్వాలి, ఈ సినిమాలు నా రాతలో ఉన్నాయి, నేను చెయ్యాలి కాబట్టి అలా జరిగింది. సో అందుకే నాకు అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దిస్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ ఎనీథింగ్ because I never dreamt of having it in the first place. Wow. Okay. ఇది నేను కోరుకున్న ప్లేస్ కాదు, అనుకోకుండా వచ్చిన ప్లేస్. సో ఇది వచ్చిందే సర్ప్రైజ్ కాబట్టి పోతే నాకు షాక్ ఏం కాదు. నాకు ఎలాగో నా యాక్చువల్ డ్రీమ్, మై యాక్చువల్ విజన్, మై యాక్చువల్ ఐ విల్ స్టిల్ బి డూయింగ్ వాట్ ఎవర్ గుడ్ దట్ ఐ క్యాన్ వేర్ ఎవర్ ఐ యామ్. నేను ఎక్కడున్నా నా చేతిలో అయినా మంచి నేను చేస్తాను. ఇక్కడున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను, ఇంకో చోట ఉంటే అక్కడ ఈ పనులు చేస్తుంటాను. ఐ విల్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. లిటరలీ దేర్ ఇస్ సో మచ్ చేంజ్డ్ ఇన్ యువర్ వే ఆఫ్ థింకింగ్, యూనో. అంటే చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా మీరు మాట్లాడే విధానం కానీ, అంటే అందరూ సేమ్ క్వశ్చన్స్ అడగడం వల్ల మీరు అలానే సమాధానాలు చెప్తూ ఉండిపోయారా? దెర్ ఇస్ సో మచ్ టు నో అండ్ మీరు చాలా చెప్తున్నారు, ఇదంతా ఎక్కడ మిస్ అయిపోయింది అని అనిపించింది నాకు. అండ్ అగైన్ 20sలో ఒక ఒపీనియన్ ఉంటుంది మనకి లవ్ మీద, 30sలో అది చేంజ్ అయిపోవడం అలా జరుగుతుంటుంది. హ్యాస్ యువర్ ఒపీనియన్ చేంజ్డ్ అబౌట్ లవ్? 20s లవ్ కి 30s లవ్ కి ఎలా? మొన్ననే ఒకరితో మాట్లాడేటప్పుడు అది అన్నారు, షీ ఈస్ మ్యారీడ్, సో షీ వాజ్ లైక్ ఓ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఇట్, తొందరగా చేసుకోవాలి. ఐ సెడ్ ఆర్ యు ష్యూర్ బికాస్ షీ హ్యాస్ 9 years లవ్ స్టోరీ అంట. సో నేను అన్నా, నువ్వు 9 years ముందు లవ్ చేసిన వాడేనా ఇప్పుడు నీతో నీ హస్బెండ్? మనిషి సేమ్, బట్ ఇస్ ఇట్ ద సేమ్ పర్సన్? సో షీస్ లైక్ నో, యాక్చువల్లీ వీ హ్యావ్ చేంజ్డ్ సో మచ్. లవ్ లో పడేటప్పుడు కాలేజ్లో లవ్ అయింది కాబట్టి అప్పుడు కాలేజ్ మైండ్ సెట్తో అయ్యాము, బట్ టుడే హిస్ లైక్స్ డిస్లైక్స్ హ్యావ్ చేంజ్డ్ సో మచ్. ఇప్పుడు నేను అప్పుడు ప్రేమించిన వాడు కదా అనేది ఒకటే కామన్ పాయింట్ తప్ప ఇష్టాలు మారిపోయాయి, కెరియర్ చాయిసెస్ మారిపోయాయి, అంబిషన్స్ మారిపోయాయి. సో genuinely now I feel 30s is the right time to actually find your partner because now you have found yourself. Exactly. Now you are complete. You have found yourself. Yes. So ఇంకెవరో వచ్చి మనల్ని కంప్లీట్ చేసే, now I know who I am at least 10%. Yeah. Now at least I know who will suit me. ఇంకా నేను పెద్ద మార్పులు నా క్యారెక్టర్లో రావు, బట్ 20s టీనేజ్ నుండి 20s నుంచి 30కి వచ్చేటప్పుడు ఆ వచ్చే చేంజెస్ ఉన్నాయి కదా, అదే మేజర్. అందుకే నాకు తెలిసి చిన్నప్పుడే పెళ్లి చేయించేవారు పాత వాళ్ళు, ఎందుకంటే క్యారెక్టర్ పూర్తిగా స్ట్రాంగ్ అయ్యే ముందే వాళ్ళని కలిపేస్తే అడ్జస్ట్మెంట్ తో గ్రో అవుతారని. అది మిస్ అయిందా? నెక్స్ట్ బెస్ట్ స్పాట్ ఇస్ 30s ఓన్లీ బికాస్ కెరియర్ ఇస్ సెట్, మెంటలీ యువర్ సెట్, నీకేం కావాలో నీకు ఏం వద్దో నీకు తెలుసు, నీకు నిజంగా రియలిస్టిక్ ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయి. 20s లో ఫ్యాంటసీ ఫ్యూచర్ గోల్స్ నేను చెప్పినట్టు, నేను సివిల్ సర్వెంట్ కూడా అవుతాను, మమ్మీ కూడా అవుతాను, 5 పిల్లల్ని కూడా నేను కంటాను. బికాస్ అన్ని ఫ్లవరీ, అన్ని లలా సినిమాలు చూసే అనుకుంటాము ఆ మంచి అబ్బాయి దొరుకుతాడు, ఇవన్నీ మిత్సే. ఆ మంచి అబ్బాయి అంటే ఆ ప్రెషర్ కూడా ఆ అబ్బాయి మీద కూడా ఉంది కదా, మంచి అబ్బాయి అంటే ఆ మంచి అబ్బాయి అంటే ఏంటి? And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.